సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. 1 కొరింథీ 3:1 పరిశుద్ధుడైన పౌలు ఎంతో విచారంతో ఇలా రాసినాడు: యేసు తన శిష్యులను ప్రారంభంలో పాలతో పోషించి ఆ తరువాత బలమైన ఆహారం ఇచ్చాడు. ఒకరినొకరు ప్రేమించుకొనుడను క్రొత్త ఆజ్ఞను వారికిచ్చాడు. యాకోబు, యోహాను పరలోకంలో యేసు కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు ఉండాలని కోరినప్పుడు మిగతా శిష్యులను అసూయ కలిగినది. పెద్ద పీటలను కోరవద్దని యేసు హెచ్చరించాడు. క్రైస్తవ సహోదరులలో అసూయ ఉంటే ఎంతో నష్టము కలిగించిన వారవుతారు. నీలో అసూయ ఉన్నట్లు గమనించగానే దుఃఖపడి సరిచేసుకోవాలి. అసూయ అనేది యేసు యొక్క స్వభావము కాదు. ఎవరైనా వృద్ధి చెందుతున్నప్పుడు కావలసిన దాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు. మన కొరకై దేవుని యొద్ద సమృద్ధి అయిన జీవమున్నది. దైవ స్వభావముతో దేవుడు నీ కొరకు వేచి ఉండగా ఇహలోక విషయాలనే ఎందుకు అడుగుతావు? దేవుడు శ్రేష్టమైన ఈవులను నీకై దాచి ఉంచి తగిన సమయంలో నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. యేసు యొద్దకు వచ్చినప్పుడు నీ వాంఛలు వ్యత్యాసముగా ఉంటాయి. నీవు ఆత్మలో జన్మించినడల దేవుని వాక్యము నిలిచియుండుట వలన దుష్టుని జయిస్తావు. నీవు వ్యతిరేక తలంపులు ఉండవు. నీవు దేవుని యొక్క సమృద్ధి అనే జీవజల ప్రవాహములోనికి ప్రవేశిస్తావు. దేవుడు నీ కొరకు ఉంచిన బలమైన ఆహారము నీవు భుజించినప్పుడు నీలో సరి అయిన ఆలోచన విధానము నిర్మించబడుతుంది. దేవుడు తప్పక చేస్తాడు అనే నిశ్చయతతో ఆయన నా దేవుడు, నాకు ఏ మంచి ఇవ్వక మానడు అని ధైర్యముగా చేస్తావు. నీకై దేవుడు దాచించిన వాటి కొరకు వెతుకుతావు. ఎంతో కష్టతరమైన స్థలములో నీ ఉండవచ్చు, అయితే అక్కడ కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. సర్వశక్తిమంతుడైన దేవుని హస్తములో మేలిమి బంగారము వలె ఉంటావు.